నేడు మహబూబాబాద్ జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. ఒకే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరోవైపు మహబూబాబాద్ కు రానున్న కేటీఆర్ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో అభినందన సభకు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతా ఉన్నారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు, శంకుస్థాపనలు, కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్లు, వార్డు సభ్యుల, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పొలిటికల్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఒకే రోజు ఇద్దరు బీఆర్ఎస్ సమావేశం కావచ్చు, మిగతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎటువంటి రాజకీయ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి వచ్చి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా మరిపేడ, కొరవి మండలాల్లో పర్యటన కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరిపేడ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కాసేపట్లోనే నూకల రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. మంత్రి వెంట సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రశాంతంగా ఇద్దరి నేతల పర్యటన ముగిసేందుకు అధికారులు అయితే సన్నద్ధమై అన్ని ఏర్పాట్లను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. సింధు. రైట్ తిరుపతి.